హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'మార్గన్' మూవీ విజయ్ ఆంటోనీ గారిది. ఈ మూవీ వస్తుందనేసి చాలా అంటే చాలా మందికైతే తెలీదనమాట. ఎందుకంటే చాలా చాలా లో ప్రమోషన్స్ అయితే చేసుకున్నారు మూవీ టీమ్ వాళ్ళైతే. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే సిటీలో ఉన్న గర్ల్స్ అందరినీ ఒక కిల్లర్ అయితే చంపుతూ ఉంటాడు. అసలు ఎందుకు చంపుతున్నాడు కిల్లర్? అసలు మోటివ్ ఏంటిదనేసి మూవీ ఒక ప్లాట్ అనమాట. నేను చాలా చాలా తక్కువ అయితే చెప్పేసాను ప్లాట్ అనేది. దీనికంటే ఎక్కువ చెప్పేస్తే మూవీ స్పాయిలర్ అయితే అయిపోతుంది. ఓకేనా? మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే తెలిసిందే, చాలా చాలా రొటీన్‌గా అయితే వెళ్తాయి మూవీ అంతా. కానీ నాకు మూవీలో నచ్చింది ఏంటిదంటే కిల్లర్ చంపే విధానం భయ్య చాలా కొత్తగా అయితే ఉంది అండ్ చాలా బాగుందన్నమాట. నాకైతే నచ్చింది. మూవీలో మనకు ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య, నాకైతే నచ్చినాయి. అలాగే స్క్రీన్ పై కూడా మనకైతే సోది లేకుండా మంచిగా టైట్ స్క్రీన్ పై అయితే రాసుకున్నారు. అలాగే చాలా బాగా అయితే చూపెట్టారు అనమాట స్క్రీన్ పే అనేది. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి కొన్ని కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట మూవీలో. అదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి భయ్య మూవీలో అయితే. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. మూవీలో మనకు లాజిక్స్ అయితే ఉంటాయి. పర్లేదు భయ్య, మంచిగా హ్యాండిల్ చేశారనిపించింది లాజిక్ సీన్స్ అయితే. సెకండ్ హాఫ్‌లో అండర్ వాటర్ సీక్వెన్స్ అయితే ఉంటుందన్నమాట మూవీలో. అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్య. అలాగే మాకు సెకండ్ హాఫ్‌లో కిల్లర్ చుట్టూ అయితే తిరుగుతుందన్నమాట మూవీ అంతా. చాలా మంచిగా అయితే తీసుకెళ్తారు అది. అలాగే మాకు లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అండ్ ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు క్లైమాక్స్‌లో. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది భయ్య. అండ్ వీఎఫ్ఎక్స్ అయితే ఓకే ఓకే అనిపించింది నాకు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్ అయితున్నాయి. అండ్ ఎడిటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ మన కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మనకైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మన విజయ్ ఆంటోనీ గారు ఇచ్చారనమాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే. అది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి భయ్య. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌కి అసలు లవ్ స్టోరీ ఎందుకు పెడతారో నాకైతే అస్సలు అర్థం కాదనమాట. మంచిగా వెళ్ళే టైంకి లవ్ స్టోరీ పెట్టేసి ఇంట్రెస్ట్ అంతా పోగొడతారనమాట. ఆ లవ్ స్టోరీ మన సరిగ్గా ఉంటదంటే అది సరిగ్గా ఉండి సావదు. ఎందుకు పెడతారో అర్థం కాదు. అలాగే మనకు విజయ్ ఆంటోనీకి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. నాకైతే అస్సలు వర్కౌట్ కాలనిపించింది అది ఫ్లాష్ బ్యాక్ అయితే. అలాగే మెసేజ్ ఇద్దాం అనుకున్నారు. ఆ మెసేజ్ కూడా అంత వర్కౌట్ కాలేదనిపించింది నాకు. ఇది నాకైతే మైనస్ పాయింట్స్ అయితే అనిపించినాయి భయ్య. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందిరా చెప్పురా అంటే పర్లేదు భయ్య, మూవీ అయితే బాగానే ఉంది. నాకైతే నచ్చింది మూవీ. ఈ వీకెండ్‌కైతే హ్యాపీగా అయితే ఫ్యామిలీతోటైతే చూడొచ్చు మూవీనైతే. ఓకేనా? అయితే డార్లింగ్స్, మరి మూవీ రివ్యూ అన్నమాట. రివ్యూ నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి డార్లింగ్స్ ప్లీజ్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.